నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను సంపత్. నీళ్లు, నిధులు, నియామకాలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ ట్యాగ్లైన్ ఇది. నేడు స్వరాష్ట్రంలోనూ నీళ్లు నిప్పులు రాజేస్తున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మంటలు పుట్టిస్తున్నాయి. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కట్టిన కాళేశ్వర ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష కట్టారా? కళ్ళెదుట వరద నీరు వృధాగా పోతున్న కాంగ్రెస్ సర్కార్ ఎందుకు పట్టించుకోవటం లేదు? వారం రోజులు కాళేశ్వరంపై ఫోకస్ చేస్తే నీటి సమస్యలు తొలగిపోతాయా? కేటీఆర్ సవాల్ను రేవంత్ స్వీకరిస్తారా? అసలు ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది? రాజకీయ జలజగడంతో రైతులకు ఎలాంటి నష్టం జరుగుతోంది? కన్నెపల్లి కయ్యంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. కాళేశ్వరం తెలంగాణలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. ఎన్నో రికార్డులు, మరెన్నో విమర్శలు ఎదుర్కొంది. నిజానికి కాళేశ్వర ప్రాజెక్టు ఓ ఎత్తిపోతల పరంపర. నది ప్రవాహానికి అభిముఖంగా ఎదురొడ్డి నడిపించే మహా ఇంజనీరింగ్ అద్భుతం. అయితే తాజాగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నీటి పంచాయతీ ముదురుతోంది. కన్నెపల్లి దగ్గర లక్షల క్యూసెక్ల నీళ్లు పోతున్నాయని మోటార్లు ఆన్ చేస్తే వారం రోజుల్లోనే అన్ని రిజర్వాయర్లు నింపొచ్చు అంటున్నారు గులాబీ లీడర్లు. మరి ఎప్పుడు వదలాలో తమకు తెలుసంటున్నారు కాంగ్రెస్ నేతలు. రాజకీయ జలక్రీడలో అన్నదాతలు ఆగమైపోతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపు హౌస్ను కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం సందర్శించింది. కన్నెపల్లి గేట్లు ఎత్తితే నీళ్లు వస్తాయని కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుసన్నారు కేటీఆర్. నీళ్ళిస్తే యూరియా ఇవ్వాలి, పంటలు పండితే మద్దతు ధర ఇవ్వాలి, పంటలకు బోనస్ ఇవ్వాలనేది కాంగ్రెస్ భయమన్నారు. ఎన్డీఎస్ఏ, ఎన్డీఏను అడ్డం పెట్టుకుని రైతులతో రేవంత్ రెడ్డి చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు కేటీఆర్. కాళేశ్వరం కేసీఆర్ ఇచ్చిన వరం, రేవంత్ రాష్ట్రానికి పట్టిన శనేశ్వరం అని ఆయన ఎద్దేవా చేశారు. అయితే దమ్ముంటే కేసీఆర్కు వారం రోజులు కాళేశ్వర ప్రాజెక్టును అప్పజెప్పి తెలంగాణ అంతటికి నీళ్లు పారించి చూపిస్తామని సవాల్ విసిరారు కేటీఆర్. పైచిలకు పిల్లర్లుండే 3 బ్యారేజీలు కలిపితే ఒక్క బ్యారేజీలో 2 పిల్లర్ల కాడ కొంత కుంగుబాటు వచ్చింది. సరే, అందులో కూడా లంగతనం ఉందనేది మా అందరు అనుమానం. అందులో కూడా ఎలక్షన్ల ముంగట్నే జరిగింది, ఏమో జరిగింది, కొంతమంది దుర్మార్గులు ఏదో చేసిండ్రు ఎలక్షన్లు గెలిచేందుకు, కేసీఆర్ ను బద్నాం చేసేందుకని ఒక అనుమానం కూడా మాకున్నది. వాస్తవం ఏంది అంటే, ఎక్కడైతే 2 పిల్లర్లు కుంగినాయో ఆ 2 పిల్లర్లు లేదా మొత్తం బ్లాక్ దాన్ని మొత్తం తీసేసి మళ్ళా కట్టినా అయ్యే ఖర్చు 400 కోట్లు. ఆ బ్లాక్ మొత్తం కట్టిన అందులో రూపాయి కూడా మళ్ళీ ప్రజల మీద పడేది లేదు. ఎల్ఎన్టీ అనే సంస్థ ముంగటికొచ్చింది, చెప్పింది ఆ 400 కోట్లు మేము కట్టిన మా ప్రాజెక్ట్ నుంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ లోనే ఉన్నది, మొత్తం పైసలు మేము పెడతాం, మేము కడతాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే 31 నెలలు అయిపోయింది. 31 నెలలు అయిపోయినా కనీసం ఒక అడుగు ముంగట పడలే. ఇవాళకి కూడా ఒకటే పట్టుకున్నాడు, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని చెప్పి పనికిమాలిన మాటలు, పసలేని విమర్శలు తప్ప ఇంకొకటేమి కాదు. ఇక్కడ ప్రభుత్వం ప్రచారం. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు 94,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఎట్లా కుంభకోణం అవుతుంది, అవినీతి అవుతుంది అని చెప్పి నేననడం కాదు, రేవంత్ రెడ్డి గారికి పిల్లనిచ్చిన మామ పద్మారెడ్డి గారు కూడా అన్నారు. ఇది ఉత్తర రాజకీయం ముచ్చట, 94,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుందా? అయినా ఆయన ముఖ్యమంత్రి అయి సగం టైం అయిపోయినా ఇంకా అదే సొల్లు పురాణం, ఇంకా అదే పనికిమాలిన మాటలు. అవునయా, సరే కేసీఆర్ కట్టిండు, దానిలో 2 పిల్లర్లకు ఏదో అయ్యింది అనుకుందాం, నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం, వాజీబే. మరి నీ దగ్గర సుతారోలు లేరా? నీ దగ్గర మేస్త్రీలు లేరా? నువ్వు గుంపు మేస్త్రి అని చెప్పుకుంటావు కదా, శాతనైతే లేదా నీకు అని చెప్పి ఒక సామాన్య రైతు మాట్లాడుతుంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారి సో ఏమైందో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్పృహ ఏమైందో, ఇంత అద్భుతమైన ప్రాజెక్టు, జాతికి అంకితం చేసిన ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, దీన్ని బదనాం చేసేందుకు మీకు నోరెట్లు వస్తుందో, మీకు ఎట్లా సిగ్గులేదో నాకు అర్థం కావట్లేదు. మరోవైపు బీఆర్ఎస్ ఆరోపణలు తప్పుబడుతోంది కాంగ్రెస్ సర్కార్. అసమర్థత, నిర్లక్ష్యంతో మేడిగడ్డ కుంగిపోయింది. అన్నారం, సుందిళ్ల ప్రమాదకరంగా మారాయంటోంది. బ్యారేజీలు ప్రమాదకరంగా ఉన్నాయని ఎన్డీఎస్ఏ హెచ్చరించింది. అందుకే ఆచితూచి నిర్ణయం తీసుకుంటామన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ హయాంలో జరిగిన తప్పిదాల వల్లే మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు పనికిరాకుండా పోయాయన్నారు. 3 బ్యారేజీల్లో నీరు నిల్వ చేయొద్దని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందన్నారు. నీరు నిల్వ చేస్తే మేడిగడ్డ కొట్టుకుపోతుందని, భద్రాచలంతో పాటు పలు గ్రామాలు మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు ఉత్తమ్. ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖని, ఇరిగేషన్ ప్రాజెక్టులని సర్వనాశనం చేసింది. టోటల్ కొలాప్స్ తీసుకొచ్చారు. వాళ్ళు ఏది ముడితే అది నాశనం అయిపోయింది. మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి, హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకొచ్చి, హై ఇంట్రెస్ట్ షార్ట్ టెన్యూర్ లోన్స్ తీసుకొచ్చి, వాళ్ళ కకృతికో మరి వాళ్ళ లాభాపేక్షకో, వ్యక్తిగత లాభాపేక్షకో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టింది తప్పితే తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజల కోసం మేలు చేయడానికి మాత్రం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేదు. 1.81 lakh crores 10 ఏళ్లలో
బారో చేయడం గానీ ట్యాక్స్ పేయర్స్ మనీ గానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 1.81 lakh crores. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇంతగానో ఖర్చు పెట్టలేదు. దాని కింద వాళ్ళు చూపెట్టడానికి ఏముంది? కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు, ఒక్కెకరం ఇవ్వలేని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఒక్కెకరం ఇవ్వని సీతారామ ప్రాజెక్టు, పూర్తిగాని దేవాదుల ప్రాజెక్టు, పూర్తిగాని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ అన్ని అసంపూర్తిగా వదిలేశారు. అంటే 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. నామ మాత్రం ఆయకట్టే రావడం జరిగింది. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ మొత్తానికి పొలిటికల్ వాటర్ వార్ హీట్ ఎక్కింది. వరద జలాలపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడుతున్న ప్రాంతీయ పార్టీపై జాతీయ పార్టీలు కుట్ర చేస్తున్నాయా? కేసీఆర్ టార్గెట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయా? అసలు బీజేపీ కాంగ్రెస్ పార్టీల వ్యూహాలేంటి? గులాబీ దళం ఏం చేయబోతుంది అనే ప్రశ్నలు అందరి మెదల్లో మొదలవుతున్నాయి. ఇక ఈ రోజు మనతో చర్చించడానికి చర్చలో పాల్గొంటున్న వారు బీఆర్ఎస్ నాయకులు బండా శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం. అలాగే కాంగ్రెస్ నాయకులు శివకుమార్ గారు. నమస్కారం అండి. శివకుమార్ గారు నమస్కారం అండి. విశ్లేషకులు ఉప్పల్ లక్ష్మణ్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్కారం అండి. నమస్తే. ఓకే, ముఖ్యంగా లక్ష్మణ్ గారితో చర్చ ప్రారంభిద్దాం. ముఖ్యంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కట్టిన కాళేశ్వర ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష కట్టారా? కళ్ళెదుట వరద నీరు వృధాగా పోతున్న కాంగ్రెస్ సర్కార్ ఎందుకు పట్టించుకోవడం లేదంటారు? వీళ్ళకి రైతుల సంక్షేమము లేకుంటే ప్రజల సంక్షేమము, రాష్ట్ర అభివృద్ధి కంటే ప్రత్యర్థి పార్టీలకు ఎక్కడ పేరు వస్తుందో అనేటువంటి రాకుండా చెయ్యాలనే ప్రయత్నాలు కేసీఆర్ పరిపాలనకు అలాగే జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నప్పుడు అలాగే జరుగుతుంది. వీళ్ళకు ఫాల్స్ ప్రెస్టేజ్ ఇవన్నీ కూడా. కాళేశ్వరం ప్రాజెక్టు సరే అవినీతి జరిగింది అన్నది దాని గురించి నేను చెప్పదలుచుకున్నాను. జరిగిందా లేదా అన్నది అది జ్యుడిషియరీ కమిటీ వేశారు, రిపోర్ట్ వచ్చింది, సిబిఐకి రాసి ఉన్నారు, ఏమైందో తెలియదు. సో ఆ విషయం కాకుండా అసలు రైతులకు అది ఉపయోగపడుతుందా లేదా? ఎత్తిపోతల పథకము ఎప్పుడైతే నీళ్లు వదిలారో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని చెరువు బయటపడ్డ చెరువులకు నీళ్లు వచ్చాయి. ఆ రైతులు తోసపడ్డారు. మా ఊరికి నీళ్లు వచ్చాయి, మా నుండి మాకు జరుగుతుంది, బాగు పని చేస్తాయి, బోర్లు పని చేస్తాయి. ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు కావస్తుంటే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగింది. ఎస్, దానికి సంబంధించి నిపుణుల కడిగి అన్ని సలహాలు చెప్పారు. దాన్ని చేయవచ్చు అంటే దాని పునర్నిర్మాణం చేయవచ్చు. ఒక అడుగు కూడా ముందుకు పడలే ఇంకా ఆ విషయంలో. మరి ఎత్తిపోతల పథకం వల్ల ఆ యొక్క వేడిగడ్డ ప్రాజెక్టు కాకుండా ఇందాక మీరు చెప్పినట్టు కన్నెపల్లి లిఫ్ట్ నుంచి కొన్ని ప్రాంతాలకు నీరు పంపవచ్చు అని చెప్తున్నారు ఇంజనీర్. ఆ పని అయినా ఎందుకు చేయటం లేదు అంటే మీ కేసీఆర్కి పేరు వస్తుంది. ఈ నీళ్లు వెళితే రైతులకు ఎవరు ఆ ప్రాజెక్టు కట్టారు వాళ్ళని తలుసుకుంటారు కదా. పోనీ మీరు కేసీఆర్ అవినీతి చేశాడు, 1 లక్షల కోట్ల ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు. ఓకే, అలాగే పంపింగ్ మిషన్లు కొనటంలో దాని కాస్ట్ విపరీతంగా పెంచారు. నిర్ణాలయ కాస్ట్ పెంచారు. ఇవన్నీ ఆరోపణలు వచ్చాయి. ఒకప్పుడు అయితే 30% వరకు ఈ యొక్క పంపకాలు జరిగాయి. కాంట్రాక్టర్లు పంపిణీ పంచారు. ఎవరికి? ఇంజనీర్లకు, రాజకీయ నాయకులకి,
తర్వాత ప్రభుత్వ పెద్దలకి అందరికి పంచారు అనేది ఇది అప్పట్లో ఆరోపణ. 30% చిన్న విషయం అయితే కాదు. ఆ 30% ఎందుకంటే నేను ఆ మాట ఎందుకు అంటున్నానంటే, సాక్షాత్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి నాకు చెప్పాడు. సరే, తర్వాత ఆయన భయపడిపోయి ఆ డిపార్ట్మెంట్ మార్పించుకుని వెళ్ళిపోయాడు. ఇది ఎక్కడ ఏం గొడవలు అవుతాయో నాకు. సో అలాంటి పరిస్థితులు ఆనాడు కనిపించాయి. ఇది ఎట్టకేలకు ప్రాజెక్టు పూర్తయింది గోదావరి. అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అభ్యంతరం చెప్తారు అనేటువంటిది కూడా వచ్చినప్పుడు కంప్లైంట్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో రాజీపడ్డారు. అయ్యా మేము కాళేశ్వరం కట్టుకుంటాము, నువ్వు పోలవరం కట్టుకో, మేమే అభ్యంతరం చెప్పమని అప్పట్లో ఓరల్ గా మాట్లాడుకొని అక్కడ పోలవరం పనులు కూడా వాళ్ళు స్పీడ్ చేశారు. ఇక్కడ కాళేశ్వరం ఈయన, అది అందరికీ తెలిసిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారితో కూడా తర్వాత సత్సంబంధాలు నెలకొల్పారు కేసీఆర్ గారు. మరి ఇవాళ ఆ ప్రాజెక్టును అలా వదిలేయకూడదు అనేది ప్రభుత్వం ఆలోచించాలి కదా. అది ఎవరి ప్రయోజనాల కోసం, దానివల్ల ప్రయోజనమే లేదు, అది అంత అవినీతి జరిగిపోయింది అని చెబితే కాలయాపన చేసుకుంటూ పోతుంటే నష్టపోయేది రైతులే కదా. ఇది ఆలోచించాల్సిన అవసరం అయితే. ఓకే, అంటే ఇప్పుడు రైతుల మీద కక్షతోనే కాంగ్రెస్ సర్కార్ ఈ విధంగా ప్రవర్తిస్తుంది అనుకోవాలా? కక్ష అనేది ఉండదు. రైతుల మీద ఎవరికైనా ఎందుకు కక్ష ఉంటుంది? ఏ రాజకీయ ఎవరికైనా రైతుల మీద కక్ష కాలది. కేసీఆర్ గారికి పేరు వస్తుంది. కాళేశ్వరం కట్టారంటే కేసీఆర్ అంటారు కదా ఎవరైనా. ఇప్పుడు నీళ్ళు వదిలేరు అనుకోండి, మళ్ళీ అనేక చెరువులు నిండిపోతాయి, అనేక చిన్న చిన్న ప్రాజెక్టులు నీళ్ళు వస్తాయి, కింద దిగువన ఉన్న ప్రాజెక్టులకి పొలాలకు నీళ్ళు వస్తాయి. రైతులు అనుకుంటారు కేసీఆర్ పేరు అంటారని, వీళ్ళు ఆయనకు పేరు రాకు, ఎన్నికల్లో ఆయనకు ప్రయోజనం ఉండకూడదు, ఇట్లా ఆలోచిస్తారు కదా. ఇది తప్పు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రైతుల ప్రయోజనం చాలా ఇంపార్టెంట్ గా తీసుకొని, ఇప్పుడు మీరే అంటున్నారు అవినీతిని, ఆ అవినీతి ఏదో బయట పెట్టండి, అప్పుడు రైతులు వ్యతిరేకిస్తారు కదా. అమ్మో ఇంత పెద్ద అవి జరిగిందా ఈ ప్రాజెక్టులో అని చెప్పి అసహించుకుంటారు కదా. అది ఏం చేయడం లేదు, ఊరికే మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఈ 2.5 సంవత్సరాల కాల పరిధిలో ఏమైనా ఆ ప్రాజెక్టులో జరిగిన అవినీతి అని చెప్పిన దాని మీద కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకున్నారా, ఇంజనీర్ల మీద చర్యలు తీసుకున్నారా, లేకుంటే ఫైల్ మీద సంతకాలు పెట్టినటువంటి కేసీఆర్ గారి మీద చర్యలు తీసుకున్నారంటే ఏం లేదు. ఓకే, శివకుమార్ గారు, బీఆర్ఎస్ నేతలు అంటే పంపు హౌస్ను సందర్శించడం వెనుక అంటే రాజకీయ కక్ష ఏమైనా దాగి ఉందంటారా, లేకపోతే కాంగ్రెస్ నిర్లక్ష్యం అనుకోవాలా? శివకుమార్ గారు చెప్పండి. బీఆర్ఎస్ నేతలు పంపు హౌస్ను సందర్శించడం వెనుక రాజకీయ కక్ష దాగి ఉందంటారా, లేకపోతే అంటే కాంగ్రెస్ నిర్లక్ష్యం ఉందనుకోవాలా? ఓకే, ప్రేక్షకులకు మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇన్ని సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు అధికారం ఉన్న తర్వాత వాళ్ళు సందర్శించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు కేటీఆర్ కి హరీష్ రావుకి మొత్తానికి ఈ 2.5 సంవత్సరాలలో అధికార దాహం ఉంది కాబట్టి, ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి ఇంకా మేము అధికారంలోనే ఉన్నాము అనే రకంగానే యాక్ట్ చేస్తున్నారు తప్ప, ఇప్పుడు లక్ష్మణ్ అన్నట్టు ఏదో అభివృద్ధి చేస్తే లేరు, ఈ అభివృద్ధి చెయ్యండి అని చెప్పి దగ్గర పోయి చేయడమో, లేకపోతే గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటూ దాని తర్వాత వీళ్ళు మంత్రివర్గంలో ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావే, దాని తర్వాత మొత్తం షాడో ముఖ్యమంత్రి కేటీఆర్ఏ. మరి అప్పుడు వీళ్ళకు తెలివి పని చేయలేదా, లేకపోతే బుద్ధి హీనులైన అప్పుడు? ఈరోజు ఈ 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ తప్పిదాలను ఎత్తి చూపడం జరిగింది, ఖజానాలు ఖాళీ చేసేదాన్ని రివ్యూ మీటింగ్ చూపించడం జరిగింది. ఈరోజు ఒప్పుకుంటూనే పోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత ప్రతి శాఖలో ఏం జరిగింది, ప్రజలకు మేము ఏమి ఇవ్వాలనుకున్నాము, మా గ్యారెంటీలు ఏంటి, దాంట్లో ఇక్కడికి వచ్చేవరకు తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే ఈరోజు అప్పుల రాష్ట్రం ఇచ్చిపోయిండ్రు, అప్పుల కుప్పలు చేసిపోయిండ్రు, ఒక్కొక్క తలపై 1,50,000 రూపాయలు ఇంకా పెరిగిండొచ్చు బహుశా అట్లా అని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ప్రజలు ఈరోజు కొన్ని సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ
ఓపెన్ గానే డిక్లేర్ చేసింది కాబట్టి సరే రకంగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 6 గ్యారెంటీల గురించి ఒకసారి మాట్లాడతారు. ఇప్పుడు నిన్నటి వరకు ఆ సవాళ్ళు ప్రతి సవాళ్ళ మీద మాట్లాడారు, ఈ కార్ రేస్ మాట్లాడిండ్రు, దానికి ముందు ఫోన్ ట్యాపింగ్ మాట్లాడిండ్రు, దానికి ముందు ఇంకో అంటే కేటీఆర్ హరీష్ రావు వీళ్ళకి ఏంటంటే ఖాళీగా ఉండరు. మొత్తానికి ఒక ఎపిసోడ్ లాగా ఒక ఇష్యూ తీసుకుంటారు, 1 వీక్ వరకు చర్చ, దాని తర్వాత 1 వీక్ తర్వాత ఆ టాపిక్ మళ్ళీ మాట్లాడారు. పోనీ ప్రజలకు ఏమన్నా వీళ్ళ వల్ల మేలు అవుతుంది, లేకపోతే వీళ్ళు మేలు చేయడానికి వెళ్ళినట్టు ఉందా, లేదు మేము ఇంకా బతికి ఉన్నాము, మా పార్టీ ఇంకా బతికి ఉంది అని చెప్పుకోవడానికి వాళ్ళు చేస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగంగా Okay. కానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది, కేసీఆర్ గారు మీకు అనుభవం ఉంది, 10 సంవత్సరాలు Okay. తెలంగాణ రాష్ట్రం శివకుమార్ గారు, వచ్చిన అంటే ఇప్పుడు తర్వాత ముఖ్యమంత్రి ఎల్నినో ప్రభావం, ఒక్క వర్షాభావ నిమిషం. ప్రభావంతో ఆ నేపథ్యంలోనే ప్రజలకు వివరించడంలో భాగంగానే కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శించడం జరిగిందని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు మన నేను చెప్పింది ఇప్పుడు నేను ఎందుకు క్లియర్ గా చెప్పినా అంటే కేటీఆర్ హరీష్ రావు ఇప్పుడు నిన్నటి వరకు హరీష్ రావు ఎపిసోడ్ అయిపోయింది. దానికి ఏదైతే మొత్తము ఏమంటారు దాన్ని సవాళ్ళు ప్రతి సవాళ్ళ సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కొత్త సబ్జెక్ట్ ఏంది, మళ్ళీ ఇమీడియట్ గా ఇప్పుడు ఈయన పంప్ సందర్శించిండు, సందర్శన చేయడం జరిగింది. ఇది దీనివల్ల నేనేదో మంత్రిగా ఉన్నప్పుడు కానీ చాట ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఏం చేయండి, ఇప్పుడు మామూలుగా ఒక ఎమ్మెల్యేగా పోయి ఆయన ఏం చేస్తాడు, రెచ్చగొడతారా? ప్రజా పెట్టుకొని ఇక్కడ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు తప్పిదం చెప్పి అట్టన్నా పయనిస్తాడు. ఖాళీ మీడియా ముందు రెడీ ఒక చర్చ చేసి తర్వాత పారిపోవడం జరుగుతుంది. ఇది జనరల్ గా జరుగుతుంది సంపద గారు. అంటే ఇప్పుడు కేటీఆర్ సవాళ్ళు రేవంత్ స్వీకరించే అవకాశం ఉందంటారా శివకుమార్ గారు? 101% రేవంత్ రెడ్డి ప్రతి సవాల్కు ఇప్పుడు బట్టి విక్రమార్క గారు కూడా నిన్న కూడా ఒక మాట మాట్లాడారు, నేను ఒక ఫైనాన్స్ మినిస్టర్ గా మాట్లాడుతున్నా, ఇప్పుడు కేసీఆర్ వస్తే ప్రతి దానిగా చర్చ చేస్తాం, ముఖాముఖి మాట్లాడదాము అనే రకంగా మాట్లాడింది. కానీ హరీష్ మాట్లాడతాడు, ఇటు కేటీఆర్ మాట్లాడతాడు, మళ్ళీ ఇంకా కొంతమంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని ఇంకా కొంతమంది ఎగేస్తున్నారు. వాళ్ళ నోటికి అద్దు పద్దు లేదు. ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని సబ్జెక్ట్ మాట్లాడు ఆల్రెడీ లేదు ఉన్నాము అని 3 మంత్రులకు ఫోన్ చేసినామని ఒక సబ్జెక్ట్ చెప్తే ఆల్రెడీ జూపల్లి కృష్ణారావు నెక్స్ట్ డే నేను టీఎల్పీ మీటింగ్ లో ఉండే అక్కడ కుదరదు అని వచ్చిండా అని చెప్పిండు. వచ్చిన తర్వాత జూపల్లి కృష్ణారావు వేసుకొని కూర్చొని రమ్మని చెప్తే ప్రవీణ్ కుమార్ తో మాట్లాడిస్తుండ్రు పాపం. ఓకే, బీఆర్ఎస్ నాయకులు బండ శ్రీనివాస్ గారు కూడా చర్చలో పాల్గొన్నారు, చర్చలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. ఓకే, పంప్ హౌస్ సందర్శించడం వెనుక రాజకీయ కక్ష ఉందంటారా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం వెనుక కారణాలు ఏంటండి? కాంగ్రెస్ పార్టీ విమర్శించాలంటే ఇప్పుడు మీరు ఆలోచిస్తే మైలేజ్ వస్తుంది అనే రకంగా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు ఒక మంచి బుద్ధి చెప్పిండ్రు, మొత్తానికి ఇది చేసిండ్రు. భయ ఒక నిమిషం చెప్పండి. ఓకే, శివకుమార్ గారు. అన్న అయిపోయింది కదా మీది శివకుమార్ గారు. ఓకే, శ్రీనివాస్ గారు మీరు చెప్పండి అండి. అయితే బుద్ధి ఎవరికి చెప్పిళ్ళు, ఏం చెప్పిళ్ళు? ఈ చర్చల మీద నేనే లైవ్ డిబేట్లలో చాలా డిబేట్లలో చెప్పడం జరిగింది. ఒకవేళ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మీ దగ్గరకు వస్తే యూనియన్ మినిస్టర్ కాబట్టి మీ దగ్గరకు వస్తాడు, మీ ఆఫీస్కి వస్తాడు. లేదంటావా నువ్వు సపోర్ట్ చేస్తావంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక ఫోన్ చేస్తే అలా మీడియాలకు ఎవరికో ఫోన్ చేస్తే మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. మీరు మీ మీడియాలో కూర్చొని చర్చలు చేసే బదులు ఇద్దరు ఒక్క దగ్గర కూర్చొని తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి పని చేయండి అని చెప్తే కేంద్ర మంత్రి 2 నిమిషాలు మీరు రాసుకోండి కావాల్సిందే. ఇమీడియట్ గా మాట్లాడిండ్రు, ఇద్దరు కేంద్ర మంత్రితో మాట్లాడిండ్రు, ఆ చర్చ సమసిపోయింది. ఒకవేళ వీళ్ళకి అటువంటి చిత్తశుద్ధి, అటువంటి దమ్ము, అటువంటి ఆలోచన ఉంటే రమ్మనండి ఫేస్ టు ఫేస్. మీ రాజ్ న్యూస్ లోనే ఇమీడియట్ గా కేటీఆర్ తోని ఇంకెవరిని బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డితో పెడతారు. రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే బట్టి విక్రమార్క గారిని ఓపెన్ గా చెప్తున్నారు, కేసీఆర్ షుడ్ కమ్ అవుట్. కేసీఆర్ తోనే మాట్లాడతాం. అప్పుల రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ కానీ ఈ కోన్పిస్తా గుట్టంలతో నేను మాట్లాడాను, హరీష్ రావుతో కానీ కేటీఆర్ తో మాట్లాడడం అనే రకంగా ఓపెన్ గా మాట్లాడేది.
శ్రీనివాస్ గారు అంటే కన్నెపల్లి దగ్గర లక్షల క్యూసెక్ల నీళ్లు పోతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదు, ఎందుకు వెనుకడుగు వేస్తుంది అంటారు? ఫస్ట్ ఈ సవాల్ విసిందానికి వచ్చింది కాబట్టి అది చెప్పి మళ్ళీ చెప్తా. ఓకే, నిన్న జూపల్లి గారు తెలంగాణ భవన్ కే వస్తా అని చెప్పి చాలా గ్రేట్ గా చెప్పాడు, చాలా సంతోషపడ్డావు. తర్వాత వీళ్ళేంది పొన్నం ప్రభాకర్ గారు ఇట్లా వీళ్ళంతా మీరు వస్తే చర్చలకు సిద్ధం అన్నారు. ఇటు పోలీసు వాళ్ళతో ఆపిస్తాను, అటు పోయి అమరవీల స్థూపం కాడ కూర్చున్నారు. ఇదానండి ఛాలెంజ్ చేసే విధానం? నువ్వు జూపల్లి గారు వస్తా అన్నప్పుడు నువ్వు తెలంగాణ భవన్కి వచ్చి నువ్వు కూర్చొని మాట్లాడాలి. తెలంగాణ భవన్ నీకే కొత్త కాదు కదా, నువ్వు అందులోకెళ్ళి ట్రైనింగ్ అయిపోయినావు కదా, నువ్వు రానుంటే ఎందుకు రాలే, నువ్వు ఎక్కడ కూర్చున్నావు పోయి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఛాలెంజ్ విసరడం వేరు, తప్పించుకోవడం వేరు. పొన్నం ప్రభాకర్ గారు అమరవీల స్థూపం కాడ ఎక్కడ కూర్చొని ఫోన్ చేస్తే కూడా లేపడు, తర్వాత నీ అంత కాదు ఇంత కాదు అంటారు. ఇప్పుడు కూడా నేనేమంటున్నట్టే ఛాలెంజ్ విసిరితే దానికి ఒక పద్ధతి ఉండాలి. దాని పద్ధతి ప్రకారంగా వీళ్ళు వచ్చేళ్ళు, వీళ్ళు వస్తా అని చెప్పి అంటే మీరే రాలే, మీరు పోలీసు వాళ్ళతో పట్టిస్తారు, పట్టించి మళ్ళీ మేము వచ్చినామని చెప్తారు. ఇది కాదు కదా సార్. సరే, పంప్ హౌస్ ఈరోజు ప్రజలకు అంటే రైతులకు జరిగేటువంటి నష్టాన్ని చూపించడానికి కేటీఆర్ గారు పొద్దుగాల పయనం అయితే ఆయన 50 దిక్కుల పోలీసు వాళ్ళు ఆపి టైం వేస్ట్ చేసినటువంటి సందర్భం. తర్వాత తను ఏమంటాడు, సార్ మీరు ఒక వారం రోజులు మాకు టైం ఇవ్వండి, మేము పంప్ హౌస్ స్టార్ట్ చేయించి నేను నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తున్నారు, మీరు ఇస్తే మీదేం పోతుంది, మీరు ఇది ఛాలెంజ్ చేయండి. ఇవన్నీ వట్టిగా ఈ కుంభకోణాలు రైతులకు సంబంధించినవి మనం ఏదైనా ఉంటే చూసుకుందాం. నేనేమంటున్నా అంటే వారం రోజులు టైం ఇవ్వని అడుగుతాడు కేటీఆర్ గారు. కేసీఆర్ గారు ఆధ్వర్యంలో పట్ల మొత్తము రిజర్వ్లు అన్ని నింపుతాము, అవన్నీ కూడా నిండుతాయి, రైతులకు మంచి జరుగుతాయి అన్నాడు. గతంలో 10 బీఆర్ఎస్ పార్టీ వచ్చిన దానికంటే ముందు ఎట్లా జరిగిందో, ఎట్లా అనావృష్టి ఉండనో, నీళ్లు దొరకక చావులు ఎట్లా జరిగినాయి, ఇవన్నీ కూడా మన అందరం చూసిన వాళ్ళమే, ఏదో తరం మారింది కాదు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ మీరు పంప్ హౌస్ కనుక స్టార్ట్ చేస్తే నీకు ఎకరాలు అటువంటి నీళ్లు పారేటువంటి సందర్భాన్ని మీరు ఎందుకు ఛాలెంజ్ చేసుకోరు? అటువంటి ఛాలెంజ్లు ఎందుకు సార్? నేను అందుకొరకే నేను ఏమంటున్నా అంటే ఒక్కసారి పంపులు ఎందుకు పెట్టుకున్నాం సార్? ఏదో కొట్టుకపోతాయి, అవి పోతాయి, ఇవి పోతాయి అనే దానికంటే ఒకసారి పంప్ హౌస్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు మనకు నీళ్లు లేక కాలం కాలే, ఈ కాలం కాలే అన్నందుకు నీళ్లు మనకు ఎంత అవసరం సార్? తాగునీరు కానీ హైదరాబాద్ కానీ ఇవన్నీ నీళ్ళు అవసరం కదా. స్టార్ట్ చేద్దాం, ఏమవుతుంది? లేకపోతే మీకు చేత కాకపోతే చెప్పండి, కేసీఆర్ గారు ఆధ్వర్యంలో పెట్టి ఒక వారం రోజులలో మొత్తం రిజర్వ్లు అన్ని నింపి నీళ్ళు ఇస్తామంటున్నారు. ఇది చేత కాదు, అది చేత కాకుండా పట్టుకనే అది చేస్తా అంటారు. కుంభకోణం 94,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు కుంభకోణం అంటారు. అంటే ఈ మాటలతోటి మీరు గవర్నమెంట్కి వచ్చేది సంతోషమే, మేము దానికి ఏమంటలేవు సార్. మీరు 2034 దాకా ఉంటా అంటారు, ప్రజలు ఆశీర్వదిస్తే ఉంటారు, ప్రజలు ఎవరు ఆశీర్వదిస్తే వాళ్ళే ఉంటారు. కానీ ఈ కల్లిబొల్లి మాటలు, ఈ అబద్ధాలు మాట్లాడి ఇంకెన్ని రోజులు చేస్తారు సార్? రైతులకు ఇప్పుడు అధికారం పోయిందనే ఏడుపుతోనే ఈ విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఓకే సార్, నేను అంటున్నా కనీసం యూరియా సప్లై చేసే తెలివి ఉందా సార్ ఈ కాంగ్రెస్ వాళ్ళకు? మేము అధికారం ఏంది, మాకు ప్రజలు నిరాకరించారు, మేము 100% మేము ప్రతిపక్షంలో ఉన్నాం. నేను ఇప్పుడు ఒకటే అంటున్నా, మీరు కనీసానికి రైతు బంధు, రైతు బీమా నడిపియకపోవడమే కాకుండా అట్లీస్ట్ యూరియా సప్లై చేసిలా సార్? మీరు ఇంత పెద్దగా మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు, మేము అది చేస్తాం ఇది చేస్తాం, బీఆర్ఎస్ వాళ్ళు అంతా మోసం అంటారు. యూరియా బస్ ఇచ్చేదానికి ఎవరు మోసం సార్? మళ్ళీ చెప్పులు పెట్టుకొని లైన్లు కట్టేటువంటి పరిస్థితి వచ్చింది సార్. కరెంటు 24 గంటలు ఇస్తున్నారు సార్. ఇవన్నీ ఇచ్చి చూపించింది కేసీఆర్ గారు. ఇలా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలనే మీరు నెరవేర్చలేరు. 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు. ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. అట్లీస్ట్ రైతుకు కావాల్సినటువంటి ఎరువులు కానీ, కరెంటు కానీ, నీళ్లు కానీ ఇస్తున్నా సార్? ఇవన్నీ ఏదో పెద్దగా మాట్లాడేది. రైతు చల్లగా ఉంటేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అట్లాంటిది మీరు కనీసానికి రైతులను పట్టించుకున్నటువంటి సందర్భం ఉందా? మీరే చెప్పండి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ కల్లుబల్లి మాటలు పక్కకు పెట్టి రైతులకు ఎట్లా ఏ విధంగా మనం సాయం చేద్దాం, రైతులు ఏ విధంగా బాగుపడాలి. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 45,000 చెరువులను బాగు చేసాడు. ఎందుకు? ఫస్ట్ చెరువులన్నీ బాగుంటేనే రైతులు బాగుంటారు అని చెప్పి స్టార్టింగ్ 45,000 చెరువులను చేసినటువంటి సందర్భం. దాని తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాలు సార్, 3 సంవత్సరాలు కట్టిలు. తర్వాత ఇంకోటి 2 పిల్లలు వేద్దాం, ఇదే మొత్తం చెప్పుకుంటా పోతాను. 3 సంవత్సరాలు కట్టిరు. నన్ను చెప్పనేను భయ్యా, ఇప్పుడు 3 సంవత్సరాల కట్టుడే కాకుండా 2 పిల్లర్లు కొంగితే దానికి ఓ పెద్ద హైరామా చేసిళ్ళు. అసలు నేను అంటున్నా 2 పిల్లర్లు ఎల్ఎన్టీ వాళ్ళు మంచిగా చేస్తా అంటే కూడా మీరు ఎందుకు చేస్తారు సార్? పాపం అంటే గవర్నమెంట్ మీద రేవంత్ రెడ్డి మీద కక్ష కట్టి లైన్ మీరు అందరు కలిసి ఆయన పాపం ఎందుకు ఏనిస్తలేరు? ఆయన ఎందుకు ఆపుతారు? రైతులను అందరిని దూరం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ దూరం అంటే మళ్ళీ 20 సంవత్సరాల దాకా రాకుండా చేసే ప్రయత్నంలో బాగా ఉన్నట్టు. అంటే ఆయన ఎగ్జిలేటర్ ప్రమోషన్ గా సీఎం అయింది కదా,
ఆయన మళ్ళీ ఇంకోసారి రాకుండా చేసేటువంటి ప్రయత్నంలో భాగమే ఇదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళు 400 కోట్లు పెట్టి చేస్తా అంటే ఎందుకు ఏనిస్తారు సార్? 2 పిల్లలు చేస్తాను వాళ్ళు అన్నారు కదా, దానికి ఎందుకు నిరాకరిస్తా ఉన్నారు? అందుకొరకే నేను ఏమంటున్నా అంటే మీరంతా రైతుల వ్యతిరేకత ఉన్నటువంటి ప్రభుత్వమే కాబట్టి రానున్న రోజుల్లో పట ఖచ్చితంగా రైతులు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారు. ఈ ఏదో మాటలు చెప్పి 2000 4000 చేస్తా, 4000 6000 చేస్తా, తర్వాత స్కూటీలు ఇస్తా, బంగారం ఇస్తా, ఇవన్నీ మొత్తం చేసినలు ఒక్కటి కూడా వెళ్ళే ప్రభుత్వం. ఊర్లలో పోయి చూడండి సార్, ఊర్లలో పోతే ఎట్లా తిట్టాలి ఇంకా అనేది. ఒట్టిగానే మనం ఇక్కడ సిటీలలో ఉండి కాదు సార్, ఊర్లలో ప్రతి ఒక్క రైతు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాడు, ప్రతి ఒక్క కార్మికుడు వ్యతిరేకిస్తా ఉన్నాడు. ఎక్కడ సార్ ఉద్యోగాలు ఇస్తున్నారు? ఉద్యోగాలు ఏడికి పోయినా కూడా అసలు ఏం చేసేయాలి సార్? ఏం చేసేయాలని మీకు ఇంకా ఇంకా చెప్పుకునేటువంటి నైతికత ఉందా సార్ మీకు అసలు? గారు సార్ రైతుల సంక్షేమ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. సాధ్యాసాధ్యాలు ఏంటి? పంప్ హౌస్ నుంచి నీళ్లు వదిలితే కొన్ని చోట్ల బ్రేక్ అవుతాదేమో, కొన్ని మోటార్లు పనిచేయలేదను, ఇలాంటివి ఉన్నాయి. ఉన్నప్పుడు సాంకేతిక పరంగా అన్ని పరిశీలన చేయాలి, చేసి వదలాలి. ఎంత మేరకు వదలగలిగితే అంత మేరకు చేయగలిగితే రైతులు సంతోషపడతారు కదా. వరి ధాన్యం పండించడంలో ఇవాళ తెలంగాణ ఎందుకు ముందుంది? ఎందుకు పోటీ పడుతున్నది పంజాబ్తో? మరి ఎందుకు పోటీ పడుతున్నది ఉత్తరప్రదేశ్తో? ఈ 3 రాష్ట్రాలే కదా ఇవాళ వరి ధాన్యంలో అత్యధికంగా పండించిన రాష్ట్రాలు. ఓకే, ఇప్పుడు లక్ష్మణ్ గారు 2014 తర్వాత రికార్డు స్థాయిలో అంటే పంట దిగుబడి తగ్గడం వెనుక కారణాలు ఏమంటారు? పంట తగ్గడానికి కారణాలంటే ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా నీళ్లు వదలటం లేదు కదండి కాళేశ్వరం. ఎప్పుడైతే మేడిగడ్డ ఎన్నికల ముందే కుంగిపోయి అలా ఉండిపోవడము, దాని మీద పరిశీలన చేస్తున్నామని కొంతకాలము నిపుణులు అలాగే నేషనల్ డ్యామ్ అథారిటీ వాళ్ళు రావడం ఆలస్యం జరిగింది. ఇవన్నీ కారణాలు చాలా ఉన్నాయి, ఒకదానికి ఒకటి. లేట్ అయిపోయింది కదా. లేట్ అయిపోతే నీళ్లు వదలనప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు కింద ఉన్నటువంటి ఒక ఇది దిగువ ప్రాంతానికి నీళ్లు వదలండి. ఇప్పుడు ఏమంటున్నారంటే ఈరోజు గోదావరిలో వాటర్ తగ్గింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏమైనా వర్షాలు పడుతున్నాయి పై ప్రాంతంలో కూడా. ఓకే, ఒక నెల కిందట వరకు అయితే గోదావరిలో జలాలు తగ్గుతున్నాయి. ఓకే, ఉన్న మేరకు వదలడానికి ఏముంది? కారణాలు ఎందుకు చెప్తున్నారు? ఏవో కారణాలు ఎందుకు చెప్తున్నారు? అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా సందర్భం లేని కారణాలు చెప్పడం ఎందుకు? అయ్యా వదలాలి, ఇదిగో మీకు వదలడానికి అవకాశాలు ఉన్నాయి, ఇది ఎందుకు వదలరు అని అలా మాట్లాడితే పర్వాలేదు. కానీ ఎరువులు ఇవ్వాల్సి వస్తుంది, యూరియా ఇవ్వాల్సి వస్తుంది, రైతు బంధు ఇవ్వాల్సి వస్తుంది, ఇట్లాంటి మాటలతో ప్రయోజనం లేదు. అది ఆ కారణంగా ఆపుతారా? ప్రభుత్వం ఆపుతుంది అట్లా? ఎక్కడన్నా ఎందుకు ఆపుతుంది? రైతుల మీద అంత వ్యతిరేకత కక్ష సాధిస్తారా ఎవరైనా? ఏ ప్రభుత్వం చేయలా. ఓకే, ఎవరైనా రైతులు లక్ష్మణ్ గారు ఒకసారి శివకుమార్ దగ్గరికి వెళ్దామండి. శివకుమార్ గారు, ఇప్పుడు అంటే బండా శ్రీనివాస్ గారు చెప్పిన విధంగానే నీళ్ళు ఇస్తే యూరియా ఇవ్వాల్సి వస్తుంది. అలాగే మేడిగడ్డ బ్యారేజ్ 2 పిల్లలు కుంగిపోతే ప్రభుత్వం ఎందుకు మరమ్మతులు చేయటం లేదు? ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తుంది? సంపత్ గారు ఆల్రెడీ 3 సంవత్సరాలలో ఆగమేఘాల మీద కట్టిండ్రు. ఒకటే కాదు వాళ్ళు చెప్పేది, ఒకటే పిల్లర్ అంటున్నారు. ఆడ 2 పిల్లర్లు క్రాక్స్ వచ్చేసి పగిలిపోయి తర్వాత అక్కడ నీళ్లు నింపితే మొత్తం బ్యారక్ అంటే 7 పిల్లర్లు కుంగిపోతాయి అని చెప్పిండ్రు. సుందిలా అన్నారంని ఆలోచిస్తే కిందికైన బొంగలు వస్తున్నాయి. ఆ పిల్లర్ కింద బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి, అక్కడ పిల్లర్ ఏవదని చెప్పి ఇదే ఎల్ఎన్టీ ఇంజనీర్స్ చెప్తే స్వయాన కేసీఆర్ అక్కడ నేను ఉండి ఆ లేబర్ ని పంపించి ఈయన ఇంకా వేరే లేబర్ తో చేయించిండు అనేది కూడా అప్పట్లో ఎల్ఎన్టీ వాళ్ళతో చర్చలు జరిగినాయి ఇవన్నీ. ఇప్పుడు ఈరోజు ఈ సుందిలా, మేడిగడ్డ, అన్నారం 3 బ్యారెక్లు కూడా ఇవి ఏదైతే 3 ఉన్నాయో ఆ 3 ప్రాంతాలలో కూడా నీళ్లు నిల్వలు పెడితే మొత్తానికి కూలిపోతుందని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తానికి ఇన్స్పెక్షన్ చేసి నిపుణులంతా వచ్చి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు ఎందుకు పోనిస్తలేరు కేటీఆర్ ని 4 జాగాలు ఆపిండన్నారు. ఈ రోజు గతంలో ఇదే 3 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు ఇనాగ్రేషన్ చేసిన తర్వాత అది కృంగిందని తెలిస్తే 144 సెక్షన్ లాగా పెట్టి తీర్మార్మలను కానీ ఇంకా ఆయన రఘునందన్ రావు గారు కానీ ఇంకా ఎవరెవరో
కాంగ్రెస్ వాళ్ళు కూడా పోతే ఎవరిని పోనిచ్చిరండి? హౌస్ అరెస్ట్ చేసిండ్రు మొత్తానికి. మేడిగడ్డ కానీ తుందిలా అన్నారం పోతున్నాం అంటేనే మొత్తానికి ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసారు. కనీసం మా వాళ్ళని అక్కడ దాకా దగ్గర పోయింది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని పంపిస్తే దాన్ని రాజకీయం చేస్తుంటే తప్ప ఆ ప్రాబ్లం సాల్వ్ చేద్దామనే ఆలోచనతో పోతలేదు. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికే పోతే మటుకు నేను కూడా అప్రిషియేట్ చేస్తా, నేను కూడా సపోర్ట్ చేస్తా బీయింగ్ ఏ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్. బట్ వాళ్ళు చేసేదంతా ఒక ప్రాబ్లం క్రియేట్ చేయడానికే అక్కడ వెళ్తున్నారు తప్ప అదొక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అయితే కాదు అనేది నా ఉద్దేశం. అంతేగాని వీళ్ళు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు కేటీఆర్ ఎపిసోడ్, ఇప్పుడు హరీష్ రావు ఎపిసోడ్ నిన్నటి వరకు అయిపోయింది. ఇప్పుడు కేటీఆర్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఈయన 3 రోజులు 4 రోజులు ఇక దీని మీద చర్చ ఉంటది. దాని తర్వాత మీడియాలో మాట్లాడతారు, ఒక హైప్ ఇస్తారు, దాని తర్వాత మళ్ళీ పక్కన వెళ్ళిపోతారు. దాని గురించి మళ్ళీ వాళ్ళు మాట్లాడింది ఉండదు. ఆ చర్చ గురించి కూడా ప్రెస్ మీడియా కానీ ప్రింట్ మీడియా కూడా మాట్లాడదు. ఇప్పుడు రేపు మొత్తం ప్రింట్ మీడియాలో కానీ మీడియాలో అన్నిట్లో కూడా కేటీఆర్ మాట్లాడింది హైప్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ 2-3 డేస్ తర్వాత మళ్ళీ ఎక్కడ పోతుంది కూడా అనేది తెలియదు. మళ్ళీ కొత్త అప్పుడు మళ్ళీ హరీష్ రావు ఎపిసోడ్ వస్తుంది. ఇట్లాంటి పరిస్థితులనే వీళ్ళు ఈ 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీని అడ్డుకుంటున్నారు తప్ప ప్రజలకి 9.5 సంవత్సరాల వాళ్ళు చెయ్యండి ఈ 1.5 year 2 years లోనే కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ రోజు 2.5 సంవత్సరాలు పూర్తి అయింది. ప్రజలకు ఇచ్చిన హామీలో నేను ఓపెన్ గా గత వేరే డిబేట్లలో కూడా చెప్పడం జరిగింది. 2.5 ఏదైతే 2500 రూపీస్ మహిళలకు ఇస్తున్నారో అది ఇవ్వలేదు, పెంచిన పెన్షన్ ఇవ్వలేదు, తులం బంగారం ఇస్తలేవు. మిగతా అన్ని యాజ్ ఇట్ ఈస్ ముందే ఏదైతే అనౌన్స్ చేసిందో ఆ పద్ధతి మటుకు ఖచ్చితంగా అవే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే పెంచి ఇస్తానో 2,000, 4,000 లేకపోతే 2,500 ఇవన్నీ ఇవ్వకపోవడానికి కారణం ఏంది? ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ చేసిన 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కట్టడమే అవుతుంది. ఇప్పుడు ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ 1.81 lakh ఈ రోజు మొత్తానికి వీళ్ళు అన్ని రకాలుగా అప్పులు చేసి ఇమీడియట్ గా మేము కట్టేస్తామని ఎక్కువ పర్సెంటేజ్ కు తీసుకొచ్చిండ్రని చెప్పి ఇప్పుడు మీరే రాజనీతి లో పెట్టిన మీ ఏదైతే ఆయన వీడియోలోనే ఓపెన్ గా చెప్పడం జరిగింది. మీకు ఒకవేళ శ్రీనివాస్ గారికి ఒకవేళ వినకపోతే ఆ బయట మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. ఏం చెప్తుండ్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి అనే రకంగా మళ్ళీ ఒకసారి వినిపించండి కావాలిస్తే. ఎందుకంటే వీళ్ళ ఆగమేఘాల మీద 10 సంవత్సరాల తప్పులు చేసిండ్రు. ఈరోజు 10 సంవత్సరాలలో వీళ్ళు చేయండి ఇమీడియట్ గా వారం రోజులు ఇస్తే కేటీఆర్ పోయి అన్ని నింపి అన్ని చేస్తాడట. మరి ఆ 10 సంవత్సరాలలో ఎందుకు చేయలే? ఆల్మోస్ట్ 3 సంవత్సరాలలో కంప్లీట్ అయింది, మీకు ఖరాబ్ అయింది. మీరు 9.5 సంవత్సరాలు ఉన్నావు కదా, ఏం చేసినావు? అప్పుడు తెలియలేదా? అంటే అప్పుడు దిమాగ్ పని చేయలేదు కానీ ఇప్పుడు దిమాగ్ పని చేస్తుందా? ఇది వీళ్ళు చేసేదంతా డ్రామా తప్ప ఇంకేం లేదు. ఆయన అందుకే డ్రామారావు అని చెప్పి ఆయనకు ఒక కొత్త పేరు పెట్టిండ్రు. ఆ డ్రామారావు డ్రామాలు చేసుకుంటారంటే సంపత్ గారు. శివకుమార్ గారు, అంటే ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతు కోసం ఎల్ఎన్టీ ముందుకు వచ్చినా కూడా అంటే ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేసింది? ఎల్ఎన్టీ ముందుకు రాలేదు. ఆల్రెడీ వాళ్ళు ఏం చెప్పింటారంటే రిపేర్ గతంలో ఎల్ఎన్టీఏ ఇది కంప్లీట్ చేసింది కాబట్టి వాళ్ళు చేయాలన్న అగ్రిమెంట్ లో ఉంటే వీళ్ళు తొందరపాటు నిర్ణయం తీసుకుని చేసింది కాబట్టి దాని మీద మళ్ళీ ఇప్పుడు ఖర్చు అయితే అది రిపేర్ చేయాలంటే ఆ రిపేర్ గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ భరించాల్సింది. లేక మేమైతే అగ్రిమెంట్ ప్రకారం అయితే మేము చెయ్యము అనే రకంగా వాళ్ళు కళాఖండిగా చెప్పింది ఎల్ఎన్టీ. సో దానికి ఆ నెగోషియబుల్ అవుతుంది, అయినంత మటుకు బహుశా చేపిస్తారేమో. మీరు అనేది కరెక్ట్ అన్న. నేను ఒక చిన్న విషయం చెప్తున్నా. ఇంకొక విషయం అండి శివకుమార్ గారు, ఎస్ఎల్బిసి టన్నల్లో కూలీలు మృతి చెందుతూ కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? ఖచ్చితంగా పట్టించుకునే వాళ్ళని వెనక్కి తీయడం జరిగింది. దొరికిన వాళ్ళు దొరికిండ్రు, ఆ ఫ్లోలో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వెతికించడం జరిగింది. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పుడు చేస్తున్నారు? దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ పనిని మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో వాళ్ళు ముందు చేసి తర్వాత ఆపేసినట్లయితే ఇంకా మళ్ళీ దాని గురించి ఎక్కడ కూడా ఆలోచించలేదు. మొన్నటి వరకు అది కూడా పెద్ద చర్చనే జరిగింది కదా సంపత్ గారు. ఆ చర్చ జరిగి దాని తర్వాత అది మర్చిపోయినారు. మళ్ళీ కొత్త ఇప్పుడు మళ్ళీ కనే పంపు గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దామండి. సంపత్ గారు ఒక నిమిషం దయచేసి నాకు ఒక నిమిషం టైం ఇవ్వండి. నేను ఏమంటున్నా అంటే ఈ గవర్నమెంట్ అన్ని తీర్లా మంచిగా చేస్తుంది, ప్రజలకు అందరికి సాయం చేస్తుంది అంటారు. చిన్న నా పర్సనల్ ఒక విషయం చెప్తా. నేను లాస్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండి నేను ఈ రాష్ట్రంలో 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి దళితులందరికీ కూడా ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు ఆ జాతిని కొంచెం పై తీసుకురావాలని చెప్పి ఇచ్చినటువంటి సందర్భం. అట్లనే
పైలట్ ప్రోగ్రాం కింద కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో మొత్తం టోటల్ నియోజకవర్గంలో 18,500 మందికి ఇచ్చిళ్ళు. ఇంకొక 5,000 మందికి ఒక సగం పైసలు ఆల్రెడీ బ్యాంకులో పడి ఉన్నాయి. వాళ్ళను అంటే ఇక్కడ కేసీఆర్ పేరు వస్తారు, దళితులకు కూడా 5,000 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి. దీనికి ఏమంటారు చెప్పండి దయచేసి. ఇప్పటికీ వాళ్ళు దాదాపుగా ఒక 100 సార్లు ధర్నాలు చేసిళ్ళు, 100 సార్లు లక్ష్మణ్ గారి వీళ్ళు మా కౌశిరెడ్డి గారి మీద కేసులు పెట్టిళ్ళు. ఇన్ని జరుగుతున్నాయి. వాళ్ళ పైసలు వాళ్ళు ఇవ్వడానికి ఈ పేరు కేసీఆర్కి వస్తుందని చెప్పి అని ఆ పైసలు దళితుల దగ్గర ఆపడం ఎంతవరకు కరెక్ట్? శివకుమార్ గారు మీరు చెప్పండి. మన వినోద్ భాయ్, మీరు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉండే నిజంగా సంతోషం. కానీ ఈరోజు దళిత బంధు అని ఒక పేరు పెట్టి ఈరోజు మొత్తానికి దళితులకి ₹1,00,000, ₹2,00,000 చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ చేసేది మొత్తం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మొత్తం అన్ని బంద్ చేసారు కదా. దాని పేరు చెప్పడం ఒక దళిత బంధు. ఆ దళిత బంధు కింద ఇప్పుడే లక్ష్మణ్ గారు చెప్పిండ్రు 30%. మీ కేసీఆర్ గారే ఓపెన్ గా చెప్పడం జరిగింది. దళిత బంధువులు కూడా 30% తీసుకున్నారు. వాళ్ళ నా నోటీస్ కున్నది వాళ్ళని చేస్తా అని బ్రహ్మగడ చెప్పిండు. సార్ ఈ ప్రాంతాలు సార్ ఒక్క నిమిషం అబ్జెక్షన్ సార్. ఈ హుజురాబాద్ ప్రాంతాలు ఉన్న ఒక్క కాంగ్రెస్ నాయకులతోటి ఈ ఇష్టం ఉన్న కాంగ్రెస్ నాయకులతోటే మా టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళది పక్కా పెట్టండి. మీ దగ్గర ఉన్న ఏ ఒక్క నాయకులతో అన్నా ఇలా పార్టీ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ కమిషన్ తీసుకున్నట్టు కనుక నిరూపిస్తే మీరు దేనికంటే దానికన్నా మీకు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులతోటే మాట్లాడాలి. ఒట్టిగానే అట్లా చెప్పకండి అన్న. నిజంగా కూడా దళిత బంధువుల పైసలు తీసుకునే వాళ్ళు ఉంటారా అన్న? దళితులకు సాయం చేయాలనే చేసినటువంటి పథకం అది. వాళ్ళకి ఇలా కార్లు కొనుక్కున్నారు, అన్నిటిలో బాగుపడ్డారు. ఒక 5,000 మందికి వాళ్ళకి 5-5 లక్షలు బ్యాంకులు ఉన్నాయి. అది కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసినాయి. అవి రిలీజ్ చేయడానికి ఏం ఆప్షన్ చెప్పండి. అది శ్రీనివాస్ గారు బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దామండి. శివకుమార్ గారు, రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నా కూడా అంటే కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవటం లేదు. అయితే సీఎంకైనా ఇది ఆశ లేదు. మరి అంటే నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నారు, ఎందుకు స్పందించడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. శివకుమార్ గారు వాయిస్. శివకుమార్ గారు మీట్లో ఉన్నారు, మీరు మ్యూట్ తీసేయండి. శివకుమార్ మీట్లో లక్ష్మణ్ గారు మీరు చెప్పండి. అవునవునవునవునా చెప్పండి సంపత్ గారు చెప్పండి. అంటే ఇప్పుడు రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కూడా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవటం లేదు. అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఎందుకు పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దాంతో పాటు ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి ఖచ్చితంగా ప్రెస్ కి కూడా మాట్లాడింది ముఖ్యమంత్రి ప్లస్ ఆల్రెడీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడిండ్రు. ఈరోజు యూరియా గురించి ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పిండ్రు. అది ఎప్పుడు ఆల్మోస్ట్ ఏదైతే యుద్ధమం గురించి ఏదైతే జరుగుతుందో ఆ స్ట్రైక్ అప్పుడు తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కి రాసి ఇమీడియట్ గా తెప్పియడం జరిగింది. ప్రజలకు యూరియా కూడా ఇప్పుడు అప్పట్లో 2 బస్తాలే ఇస్తున్నారు అనేది ఒక అపోహ ఉండే, షార్టేజ్ ఉండే. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కి కూడా ప్రెజర్ చేసి మళ్ళీ తీసుకొని వచ్చారు. మన దగ్గర ఉందని చెప్పి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ ముందు మీడియా ముందు కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా టెలికాన్ఫరెన్స్ అందరు కలెక్టర్లతో మాట్లాడడం జరిగింది. అందరూ కూడా ఫీల్డ్ లో ఉండాలా, ఆఫీస్ లో ఉండొద్దు, బుక్ చేసుకోవాలట. 2 బస్తాలు ఇస్తారట స్మార్ట్ ఫోన్ లో బుక్ చేసుకుంటే. యా నేను ఒప్పుకుంటా, ఆ మాట కూడా ఒప్పుకుంటా. అయితే స్మార్ట్ ఫోన్ ఈరోజు శ్రీనివాస్ భాయ్ ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో ఈరోజు రీల్స్ చేస్తున్నారు. లేదు అని చెప్పొద్దు. ఒకవేళ పెద్ద మనుషులు ఎవరైనా వాడరాకపోతే వాళ్ళకి లేకుండా, కానీ ప్రతి ఇంట్లో ఈ రోజు మట్టుకు ఒక స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదు అనేది నేను గంటపదంగా చెప్తా. ఎందుకంటే ఒకవేళ తాత వాడకపోవచ్చు, నంబర్ ఫోన్ వాడుతుండొచ్చు, కానీ కొడుకు, కోడలు, మన్మరాలు అందరూ కూడా స్మార్ట్ ఫోనే వాడుతుండ్రు. సిటీ కంటే ఊర్లలో కూడా ఈరోజు బాగా డెవలప్ అయింది. అదేం పెద్ద వాళ్ళ దగ్గర లేదు, ఆన్లైన్ బుక్ చేయడం కాదు, వాళ్ళు సోషల్ మీడియానే ఎక్కువ వాడుతున్నారు అనేది ఇప్పుడు మొత్తానికి సిటీలకి కూడా మనము వాళ్ళకి సాయం చేసే లెవెల్ ఉండాలన్నా. మేము కాంటాలు కూడా వరి కళాల కాడ తీసుకుపోయి పెట్టించినటువంటి సందర్భం. అంటే రైతులకు ఎక్కడ కష్టం అవుతుందో అక్కడ మనం ఉండాలి కదన్నా. శివకుమార్ గారు చెప్పండి. అయితే ఈ రకంగా ఆల్రెడీ స్మార్ట్ ఫోన్స్ కూడా అందరి దగ్గర ఉన్నాయి. ఒకవేళ ఆన్లైన్ లో బుక్ చేయాలంటే ఆన్లైన్ లో కూడా బుక్ చేయొచ్చు, తప్పేం లేదు. ఒకవేళ పెద్ద మనిషి ఎవరైనా ఏజ్డ్ ఉన్న వాళ్ళ దగ్గర, రైతు దగ్గర లేకపోతే వాళ్ళ ఇంట్లో
మన్మడి దగ్గరనో కొడుకు దగ్గరనో ఇంకా వాళ్ళ కోడల దగ్గరనో ఎవరి దగ్గరనో ఉంటుంది, ఒక నంబర్ ఇచ్చి ఇప్పుడు ప్రతిది కూడా మనం అన్ని గ్యాస్ కూడా ఆన్లైనే. ఇప్పుడు ఆ రకంగా ఆలోచిస్తే అది ఇంకా ఏమంటే అమ్ముకుంటున్నారు అనే రకంగా ఏదైతే చెప్తున్నారో దానికి ఇది ఒక నిదర్శనం. మంచిది, ఆన్లైన్ బుకింగ్ చేస్తే ఎన్ని బస్తాలు వాళ్ళకి ఇచ్చినాము అనేది ఆన్ రికార్డ్ ఉంటది కాబట్టి పెద్ద నష్టం ఏం లేదు. ఇప్పుడు ఆపోజిషన్ పార్టీకి ఒక పని తప్పినట్టు అవుతుంది, ఎందుకంటే పక్కదారిలు అమ్ముకుంటారు, బ్లాక్లు అమ్ముకుంటారు అని ఒక మాట చెప్పకుండా ఇది ఆన్లైన్ చేసుకుంటే మంచిదే. సపోజ్ ఈసారి మొదలు పెడితే ఈ అలవాటు కంటిన్యూ పోతే ఇంకా మంచిదే. రేపటి దినం రాబోయే రోజులలో రైతులు కూడా రైతే రాజు కావాలని నినాదం చేస్తున్నారు తప్ప అది మా గవర్నమెంట్ అని ఏ గవర్నమెంట్ ఫుల్ ఫ్లెజ్ గా చేస్తలేదు. అది చేయాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే వెన్నుముక్క రైతు అనేది చెప్పుతూడం తప్ప ఆ సబ్జెక్ట్ గా చేసే రకంగా అయితే చేస్తలేరు. చేయాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాము. లక్ష్మణ్ గారు, అంటే తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన ఒక ప్రాంతీయ పార్టీని దెబ్బతీయటమే లక్ష్యంగా కాంగ్రెస్ బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకునే అంటారా, లేకపోతే ఎలాంటి ఆధారాలతో చెప్తున్నారు? దీంట్లో వాస్తవాలు ఏంటి? ఇప్పుడు లోపాయకారి ఒప్పందాలు చేసుకొని కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలి అనే ప్రయత్నం చేస్తుందని టిఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. సరే, ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఎన్ని చెప్పినా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, బీజేపీ కాదు. అది థర్డ్ ప్లేస్ లోనే ఉంది ఇప్పటికి కూడా. సరే, రాబోయే కాలంలో ఏం జరుగుతుంది 2 సంవత్సరాల్లో, వాళ్ళ వ్యూహాలు ఏంటి? బీజేపీ ఏదో అమిత్ షా పూర్తి కాన్సన్ట్రేషన్ చేస్తాడు, అధికారంలోకి రావాలని ప్రయత్నం, ఏ విధంగా అయితే బెంగాల్లో చేశాడు అలా అనేటువంటిది బీజేపీ చెప్తుంది. మరి ఇక్కడ టిఆర్ఎస్ బీజేపీ కుమ్మకే అవకాశం ఎక్కడ ఉంటుంది? ఉండదు. వాళ్ళు బీజేపీ స్వతంత్రంగా రావాలని. సరే, బీజేపీ కాంగ్రెస్ ఎలా కలుస్తుంది? అసలు పెద్ద వ్యతిరేక పార్టీ. సంబంధాలు వేరు, ఒకరికొకరు రాజకీయ నాయకులకి వాళ్ళకున్న రిలేషన్ వేరు, పార్టీ సిద్ధాంతాలు వేరు. పార్టీ సిద్ధాంతాల ప్రకారంగా బీజేపీ కాంగ్రెస్ కలుస్తుంది ఎక్కడన్నా? అది జరిగే పని కాదు. కాకపోతే బీజేపీ ఎంతసేపు ఏం ఆలోచిస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఉంటే ఉండేది, బీఆర్ఎస్ పార్టీ బలహీనపడాలా. ఎందుకంటే వాళ్ళ దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను బలహీనపరచాలనేటువంటి ఆలోచన బీజేపీలో ఉంది అన్నది మనకు అనేక ఉదాహరణలు మన దగ్గర నడుస్తుంది. సో అలాంటి పరిస్థితి ఉంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా బలహీనపరిచే ప్రయత్నంలో భాగంగా మీరు అన్నట్టు కాంగ్రెస్ తో కొన్ని అంశాల్లో కాంగ్రెస్ సహాయం పొందవచ్చేమో. ఎందుకు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాస్త బీజేపీకి అనుకూలంగా ఉండాలనే ప్రచారం జరుగుతుంది. అది కాబట్టి దేశవ్యాప్తంగా అయితే కాదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో కొంత బీజేపీ మంచి సంబంధాలు ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీతో కాదు, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి. నా దగ్గర ఒక ఉదాహరణ. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో, అంటే ఇటీవల ఒక 5 నెలలు అయిపోయింది ఇప్పుడు విషయం కాదు, ఒక బీజేపీ పార్లమెంట్ మెంబరు ఇంటికి అర్ధరాత్రి వెళ్ళి గంట సేపు ఆయనతో మంత్రాలు జరిపి మళ్ళీ బయటకు వచ్చి వెళ్ళిపోయాడు, సెక్యూరిటీ లేకుండా. ఇది కేంద్రంలోని బీజేపీ నాయకత్వము సీసీ కెమెరాల ద్వారా అలా జరిగిందా లేదా అని ఎంక్వైరీ చేసుకుని ఆ బీజేపీ ఎంపీకి కూడా వార్నింగ్ ఇచ్చారు బీజేపీ వాళ్ళు. ఇది నాకు బీజేపీ వాళ్ళ వైపు నుంచి సమాచారం. మరి అలా పోవచ్చా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సెక్యూరిటీ లేకుండా ఒక బీజేపీ ఎంపీ ఇంటికి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ అనుమానాలకు తావిస్తుంది ఇలాంటి సంఘటనలు. అందువలన చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఏమీ చేయలేదు అంటే తప్ప. ఖచ్చితంగా కొన్ని అభివృద్ధి పనులు వాళ్ళు అనుకున్నటువన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఒక కాళేశ్వర విషయంలో ఎందుకు అన్న దాని మీద తప్ప ఇప్పుడు వాళ్ళు చేపట్టినటువంటి హైడ్రా కూల్చివేతలు కానీ, సరే పేద వర్గాలంటే పేద వర్గాలకు డబ్బులు పెట్టడం ఇల్లు కట్టిస్తున్నారు, అక్కడ పెద్ద వ్యతిరేకత ఏం కనపడడం లేదు. నిజంగా మూసీ నది సుందరీకరణ జరిగితే మాత్రం మంచి పేరు కాంగ్రెస్ ఈ 2 సంవత్సరాల్లో చేయగలిగింది. అలా అనేక అంశాల మీద వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు సహజంగా బీజేపీ కేంద్ర నాయకత్వం సహకరిస్తుందా లేదా అంటే సహకరిస్తున్నది కదా. అనేక ప్రాజెక్టులు సాధ్యం చేస్తున్నారు, నిధులు ఇస్తున్నారు. ఎందుకు జరుగుతున్నది అలా
అనేది ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళ ఆరోపణలు చేస్తున్నారు కదా, ఏమో రేపు పొద్దున్న రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి వెళ్ళిపోతారేమో అనేది కూడా వస్తుంది. సో ఈ చర్చలన్నీ జరుగుతున్నప్పుడు ఓకే కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది. అలాగిన జరిగితే చర్చ అది మంచి పరిణామం అయితే కాదు, అది జాగ్రత్త వహించాలి. ఒకవేళ నాయకులకి పార్టీలు మారాలనుకోవడంలో రకరకాల సందర్భాల్లో పార్టీలు మారుతుంటాయి, అది వేరే అంశం. పార్టీని బలహీనపరిచేటువంటి పని ఎవరు చేయరు. ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళు ఓకే, లక్ష్మణ్ చేయకూడదు, బీజేపీ వాళ్ళు చేయకూడదు, కాంగ్రెస్ వాళ్ళు చేయకూడదు. ఓకే శ్రీనివాస్ గారు, అక్కడ బీజేపీ గుడిలో కూడా ఏమైపోతుంది, అభిప్రాయ భేదాలు గ్రూపులుగా ఏర్పడిపోయి ఆ పార్టీ కూడా బలహీనపడే పరిస్థితి వస్తుంది. ఓకే లక్ష్మణ్ గారు, మరి కేంద్ర నాయకత్వం ఏమో బీజేపీ బలపడాలి, రేపు అధికారులకు రావాలని ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ బీజేపీ అని మాట్లాడుతున్నారు. ఓకే అండి, సో ఈ పరిణామాల్లో మరి బీఆర్ఎస్ ఆరోపణ చేస్తున్నప్పుడు దాన్ని అలాంటి పరిస్థితులు లేవు అనేది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్పి జనంలోకి ఒక మంచి సిగ్నల్ తీసుకుపోతే బాగుంటుంది. ఓకే అండి శ్రీనివాస్ గారు, ఇప్పుడు కాళేశ్వర విషయంలో కేంద్రంలోని బీజేపీ ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ కలిసి కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నాయని మీరు అంటున్నారు. మరి ఒకవేళ ఇదే నిజమైతే కుట్రను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అవుతారా, లేక ప్రజా ఉద్యమానికి వెళ్తారా? అట్లేం లేదు సార్, 100% రాబోయే కాలంలో మొత్తం రైతులందరినీ తీసుకుపోయి పంప్ హౌస్ పోయి మోటార్లు స్టార్ట్ చేయడం అనేది ఒక కార్యక్రమం తీసుకుంటా అన్నారు. వీళ్ళు కనుక ఇంకా కొద్ది రోజుల పాటు, అంటే ఇప్పుడు రైతులు వాళ్ళ పరిస్థితి బాగాలేనప్పుడు ఏం చేస్తారు సార్, ఏదో ఒకటి ఇవ్వాలి కదా, రైతులకు నీళ్ళు ఇవ్వాలి. అది ఎట్లా ఇవ్వాలి అనేది తర్వాత అక్కడ ఉన్నాయి నీళ్లు వేస్ట్గా గోదావరిలో కలిసిపోతున్నాయి. అవన్నీ మనం తీసుకోవాలంటే 100% రైతులతో ఒక ఉద్యమం స్టార్ట్ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా 100% మళ్ళీ నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఇస్తారు. ఇంతకుముందుకు మీరు పెద్ద సార్ అన్నట్టుగా ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత వేరే రాష్ట్రంలో విగ్రహాలు తీసుకొచ్చి పెట్టడము, లేకపోతే మోదీ దగ్గర పోయి కలవడం, ఇంతకుముందు సార్ అన్నట్టుగా ఢిల్లీలో పోయి కలవడం, ఇవన్నీ చూస్తే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన ఇంకో పార్టీలో తొక్కుకుంటా వచ్చి ఈడదాకా వచ్చేటు ఈ జైలు మళ్ళీ మిమ్మల్ని కూడా దుక్కి అవతల పడతాడు అని చెప్పి నా భావన. ఓకే, ఇప్పుడు వారం రోజుల కాళేశ్వర ప్రాజెక్టును కేసీఆర్కి అప్పచెప్పండి, నీళ్లు పారించి చూపిస్తామని కేటీఆర్ విస్తున్న సవాల్ను కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తుందంటారా? శివకుమార్ స్వీకరించి చూడమనండి. ఒక వారం రోజులు కదా, పెద్ద నష్టం లేదు కదా, వారం రోజులు ఇచ్చి చూడమనండి. దాన్ని ఎట్లా సెట్ చేసి వాడుతారు అనేది మనకు కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు మేము ఒక ఛాలెంజ్ ఇస్తున్నాం, దాని తగ్గట్టుగా రేవంత్ రెడ్డి గారు ఒప్పుకొని మీరు వారం రోజులు టైం ఇస్తున్నా, మీరు చేయాలని చెప్పమనండి. వస్తాయా రావా చూపిస్తారు, 100% వస్తాయి సార్. వీళ్ళు కేవలం కావాలని ఇవన్నీ ఎరువులు ఇవన్నీ ఇవ్వవలసి వస్తుందని, బడ్జెట్ లేదని, లేకపోతే అప్లవలేదని, మమ్మల్ని ఎవరు రానిస్తలేదని ఈ డైలాగులతోటే గడుపుతా ఉన్నారు తప్ప 100% వాళ్లకు, అంటే ఈ రేవంత్ రెడ్డి గారి పక్కకు ఉన్నటువంటి మంత్రులు వాళ్ళు కూడా ఈయనకు మంచి పేరు రావాలనేటువంటి ధ్యాసలో లేరని నా ఉద్దేశం. ఎందుకంటే ఈయన ఎగ్జిలేటర్ ప్రమోషన్ లో ముఖ్యమంత్రి అయిండు, ఈయనను ఒత్తిపడేయాలి, ఈయనను కూడా అది చేయాలని చెప్పి అందరి మంత్రులకు ఉన్నదనేది నా భావన. ఓకే శివకుమార్ గారు, కాళేశ్వరం ప్రాజెక్టు మాకు అప్పచెప్తే వారం రోజుల్లో నీళ్లు పారించి చూపిస్తామని కేటీఆర్ వేసిన సవాల్ను మీరేమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం స్పందన ఏంటి? ఫైనల్గా చెప్పండి శివకుమార్. గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది, 9.5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేయలేంది ఈ వారం రోజుల్లో చేస్తారంటే ఎవరు నమ్ముతారు? కనీసం వాళ్ళు మాట్లాడడానికి ఒక వారమే కదన్న శివకుమార్ అన్న, ఒక వారమే కదన్న, జర చూడలే, వారం చూసిన తర్వాత మీరు ఈ డైలాగ్ చెప్పండి. శ్రీనివాస్ భాయ్ మాట్లాడేది కరెక్టే. ఇప్పుడు ఏమండి కన్క్లూజన్ ఇవ్వండి. అయితే నేనేమంటున్నానంటే, ఇప్పుడు మొన్నటి వరకు మీరు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉండే, ఒక వారం రోజులు నువ్వు పక్క జరుగు, నేను నీ సీట్ మీద కూర్చుంటా అంటే ఇస్తుంటేవా? ఒక్కసారి ఆలోచించే. ఎందుకంటే ఇది అయ్యప్పని కాదు, కేటీఆర్ మాట్లాడేది అంతా ఇదే ద్వంద్వ వైఖరి. అఫిడవిట్ ఒకటి పెడతాడు, ప్రెస్ ముందు ఒకటి మాట్లాడతాడు. ఈ కాంగ్రెస్ లో కూడా ఇట్లనే తప్పుడు మాటలు మాట్లాడతాడు. ఇవన్నీ అయ్యప్పన్లు కావు, మాట్లాడేది తప్పుడు విధానం అది. మీరు అట్లేమని ఉంటే ఇప్పుడు ఇంతకుముందు లక్ష్మణ్ గారు అన్నట్టు ఇమీడియట్ గా ప్రజలను పోగు చేయండి, ఆ పంపు దగ్గరికి రైతులను తీసుకుపోండి, మేము ఇట్లా చేస్తాము, కాంగ్రెస్ పార్టీని చేయమని చెప్పి ఒత్తిడి తీసుకురండి. మీకు నేను ఒక సూచన సలహాలు ఇస్తున్నా, మీ కేటీఆర్ కి చెప్పండి ఆ మాట. అయ్యే పని చేయండి, కాని పని ఇంకా మాట్లాడి నువ్వు పక్కన జరుగు, నీ సీట్ మీద కూర్చుంటే ఎవడిస్తాడు? ఎవరు
అదే ఇక పని అంటే అదే కదా. ఇప్పుడు నువ్వు మేము చేసే పని నువ్వు వచ్చి చేస్తా అంటే మరి అధికారం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉండే ఏమిటికి? మీరు 9.5 సంవత్సరాలలో మీరు చేసేది ఉండే. మీతో చేతగానే పబ్లిక్ మిమ్మల్ని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ చెయ్యకపోతే మీరు అడ్వైజ్ చేయండి, దాన్ని అవసరం అనుకుంటే ఒత్తిడి తీసుకురండి. నేను కాదంటలే, దాని మీద మీకు Okay. మీకు స్వేచ్ఛ ఉంది, చేయొచ్చు. కానీ మీరు డైరెక్ట్ గా నాకే ఇవ్వండి నేనే చేస్తా అంటే అది అయ్యే పని కాదు. మీరు అడిగినది అది మంచి ఆలోచన కూడా కాదు. ఓకే ఇంకోటి, అండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్సిలేటర్లు వచ్చిండు, అది వచ్చిండంటే ఆయన ఆల్రెడీ వేరే పార్టీలు ఉండే ఓపెన్ గా చెప్పిండు. వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చిండు, కాంగ్రెస్ పార్టీలో అందరితోని మమేకమైండు, తర్వాత పిసిసి అధ్యక్షుడు అయిండు. దాని తర్వాత అధికారం తీసుకొస్తా అన్నది హైకమాండ్ కూడా ఓపెన్ గా చెప్పడం జరిగింది. అధికారం తీసుకొస్తే నీకు ముఖ్యమంత్రి ఇస్తా ఉన్నాం. కష్టపడిండు. మొత్తం ఈయన పనితనాన్ని బీజేపీ కూడా గుర్తిస్తుంది. లీడర్షిప్ అందరం. ఏమన్నా? ఓకే సార్, ఓకే. ఈయన పనితనాన్ని బీజేపీ కూడా గుర్తిస్తుందని అనుకుంటున్నా. ఓకే, అయితే- చర్చలో పాల్గొన్న బండా శ్రీనివాస్ గారికి, శివకుమార్ గారికి, ఉపలక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.